ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడి దేవుని మాటలు వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము ధ్యానిస్తున్నాం. ఈరోజు 10వ వచనం కాడ నుంచి మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. 10వ వచనం, ఫిలిష్తీయులు తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగేను. ఇశ్రాయేల్లో 30,000 కాల్బలము కోలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాక హోప్ని ఫీనెహాసులను ఏలి యొక్క 2 కుమారులు అతులైరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ముందు రోజుల్లో తెలియచేస్తానన్న విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు కల్పించాడు. హోప్ని ఫీనెహాసులు చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పును బట్టి ఏమొచ్చింది అంటే శిక్ష వచ్చింది. ఆనాడు దేవుడు చంపదలిచెను అనే విషయాన్ని తెలియచేశాను. తప్పు చేశాడు కాబట్టి, దేవుని మందిరంలో చేయకూడని పాపాలు చేశారు కాబట్టి ఏలి 2 కుమారులను దేవుడు చంపదలిచెను అనే విషయాన్ని మీకు ముందు వచనాల్లో తెలియచేసినప్పుడు హోప్ని ఫీనెహాసులు ఇంకా వారి బ్రతుకు మార్చుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే దహన బలులు కానీ, నైవేద్యము కానీ, ఆ ఇంటి దోష శిక్ష విషయంలో కానీ ఆ శిక్ష ఆపడం కానీ ఎవరి తరము కాదు అని కూడా ఆ విషయాన్ని మీకు తెలియచేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసి పరిచర్యలో కానీ సేవలో కానీ తప్పు చేసి ఆ తప్పును బట్టి పశ్చాత్తాపడకోకుండా ఆ తప్పును ఇంకా కంటిన్యూ చేస్తూ జీవించేవారు ఉన్నారు. ఏం జరుగుద్దిలే, మనం చేసే తప్పు దేవుడు చూస్తున్నాడా, లేకపోతే మన ఇంటికి ఎందుకు శిక్ష వస్తుంది, మనం సేవలో ఉన్నాము కదా, పరిచర్యలో ఉన్నాము కదా అనే విషయాన్ని వీళ్ళు అదే పట్టుకుంటున్నారే తప్ప దేవుడు శిక్షించడు అనే విషయాన్ని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలు యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని మందసమేమో ఎక్కడ తీసుకురాబడింది? యుద్ధ భూమిలోనికి తీసుకురాబడింది. యుద్ధ భూమిలోకి వచ్చిన దేవుని మందసాన్ని అక్కడ తీసుకొచ్చినప్పుడు జయధ్వనులు చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు నమ్మకం వచ్చింది ఏంటంటే దేవుని మందసము మన మధ్యకు రాబడింది కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు, విజయాన్ని ఇస్తాడన్నాడు. పాపిష్టి పనులు చేస్తూ, అక్రమ జీవితాలు జీవిస్తూ, మోసకరమైన జీవితాలు జీవిస్తూ భ్రమలో ఉంటున్నారు ఈనాడు క్రైస్తవులు. ఎందుకనంటే వారు తప్పులు చేస్తూ, పాపము చేస్తూ దేవుని మందిరానికి వెళ్తే సరిపోతుంది, దేవుని మందిరంలో మనము విజ్ఞాపన చేస్తే ఏదో వెళ్ళి కనిపిస్తే, లేకపోతే ఒక పాటో లేకపోతే ఏదన్నా మన నోటికి వచ్చిన కొన్ని వచనాలు ఏదైనా చెప్పగలిగితే మన పాపాలన్నీ క్షమించబడతాయని భ్రమలోనే ఉండిపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. నో, దేవుడు చూసి నాది ప్రతిదీ మనము దేవుని దృష్టిలో గనక పడ్డామా, చేసిన తప్పును బట్టి, చేసిన అన్యాయాన్ని బట్టి, చేసిన అక్రమాన్ని బట్టి శిక్ష ఖరారైపోతుందంతే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్నింటిన నీవు ఏలి 2 కుమారులు తప్పు చేశారని, ఆ తప్పును బట్టి వారిని దేవుడు శిక్షించాలని, వారిని చంపాలని దేవుడు అనుకున్నాడు. అదే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? దేవుని మందసము యుద్ధ భూమికి తీసుకెళ్ళబడింది. ఎప్పుడైతే యుద్ధ భూమికి వెళ్ళిందో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ఓడిపోయారు. మందసము పట్టబడింది. ఆ మందసము దగ్గరున్న హోప్ని ఫీనెహాసులు ఏం చేయబడ్డారంటే చంపివేయబడ్డారు. ఏమైంది? ఇంతకాలము చేసిన మోసము, ఇంతకాలము చేసిన అన్యాయం, ఇంతకాలం చేసిన పాపాలు ఏమైందో తెలుసా? అక్కడ పరిపక్వమైపోయాయి. పాపము పరిపక్వమై మరణాన్ని కన్ను అని లేఖన భాగాలు తెలియచేయబడుతుంది. ఆ పాపం పండింది.
మనవారు చక్కగా అంటూ ఉంటారు. ఎవరైనా తప్పు చేసిన వారో లేకపోతే పాపం చేసిన వారు ఎవరైనా చనిపోయారనుకో, వారి పాపం పండిందిరా అంటారు. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ లేదా ఏదైనా జబ్బు చేసినా కానీ వాడు పాపిస్తోడు కాబట్టి వాడి పాపం పండింది. ఆ పాపం పండింది కాబట్టి ఈరోజు ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నాడు అని అంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓపినేపిన ఆశ లేక పాపము పండింది. వారు చేసిన తప్పుకు ఏమైందంటే శిక్ష వచ్చింది. ఈరోజు నువ్వు ధైర్యంగా పాపం చేసేస్తున్నావు, ధైర్యంగా తప్పు చేసేస్తున్నావు, ధైర్యంగా ఏం చేస్తున్నావు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకానుసారంగా జీవిస్తున్నావు. జీవించినప్పుడు ఇప్పుడు నీకు జరిగేది ఏంటో తెలుసా? మరణ శిక్ష. యువతి కాల సమయంలో వాక్యాన్ని వింటున్నా నీవు ఏం చేయాలి అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, యథార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా ఊహించారు. ఎందుకంటే దేవుని మందసము మన దగ్గరకు వచ్చింది కాబట్టి, యుద్ధభూమికి వచ్చింది కాబట్టి మనకు తప్పకుండా విజయము వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. మనము బైబిల్ని మన తల కింద పెట్టుకుంటే మనకి ఏ పిడకల్లో రావు, మీద పెట్టుకుంటే ఇక్కడ గుండెల మీద పెట్టుకుంటే ఏ అపాయము రాదు అని చేసే పాపాలన్నీ చేసేస్తూ, చేసే అన్యాయాలన్నీ చేసేస్తూ, చేసే అక్రమాలన్నింటినీ చేసేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రము మన తల కిందో లేకపోతే గుండెల మీద పెట్టుకుని ఈరోజు చాలామంది అలా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగించుకునే వారు కూడా లేకపోలేదు. కానీ దేవుని మందసము కూడా యుద్ధభూమికి వచ్చినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అలానే ఏమైందో తెలుసా? దేవుని మందసాన్ని పట్టుకుపోయారు, పట్టబడింది. దేవుని మందిరంలో ఉండవలసిన దేవుని మందసము ఎప్పుడైతే యుద్ధభూమికి వెళ్ళిందో యుద్ధభూమిలో ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. చూడండి 12వ వచనం. ఆనాడే బెన్యామీలో ఒకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవిచు త్రోవ ప్రక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తెగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అతడు అడగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పాను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతడు దృష్టి మందగించినందున అతడి కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి. చిన్నలో అనేకులు హతులైరి. ఓప్నే హాసులు అను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. వచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే జరిగిన విషయాన్ని చెప్పడం జరిగింది. ఓప్నేపిన హాసుల పరిస్థితి, దేవుని మందసము యుద్ధ భూమిలో జరిగిన విషయాలన్నిటినీ ఆ వ్యక్తి తెలియచేశాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు కానీ అక్కడ నీ కుమారులు ఉన్నారే ఓప్నేపిన హాసులు, వారు చచ్చిపోయారు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అంతేకాదు దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసాన్ని ఫిలిస్తీన్ల హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోయింది, ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఈ మందసాన్ని చూసి ఇశ్రాయేల్ ప్రజలు విజయధ్వనులు చేశారు. కాబట్టి ఈ యొక్క మందసం మనతో ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క విలువైన ఏదైనా యుద్ధ భూమిలో విలువైనది ఏదైనా దొరికినప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోతుంటారు. యుద్ధంలో రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు యుద్ధాలు చేయబడినప్పుడు ఎప్పుడైతే యుద్ధంలో ఏ దేశమైతే ఓడిపోతుందో, ఆ యొక్క ప్రాంతం అయితే ఓడిపోతుందో దానికి సంబంధించిన రాజులను ఏం చేస్తారంటే వారు తీసుకెళ్ళిపోయి బంధిస్తుంటారు. ఎందుకంటే ఆ దేశానికి విలువైన వ్యక్తి ఆయనే. అందుకే రాజే కాబట్టి, రాజే ఆ దేశానికి విలువైన వ్యక్తి కాబట్టి విలువను
ఆ విలువైన దానిని వారు స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ విలువైనది ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏముంది అంటే దేవుని మందసం ఉంది. దేవుని మందసాన్ని వారు ఫిలిష్తీయులు పట్టేసుకున్నారు. ఎందుకంటే యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయారు కాబట్టి విలువైన దానికోసము ఫిలిష్తీయులు చూస్తే దేవుని మందసము వారి దగ్గర ఉంది. ఆ దేవుని మందసాన్ని వీళ్ళు ఏం చేశారంటే పట్టుకున్నారు. చూడండి 18వ వచనం, దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. అనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగిన కనువృద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియును తన మామయ్యను తన పెనిమిటిను చనిపోయారనియును ఆమె విని నొప్పిలు కలిగి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివని గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయో లక్ష్యపట్టకి ఉండెనదై దేవుని మందసం పట్టబడినందున సంగతి తన మామయ్యనో పెనిమిటియునో చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకోబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీల్లో నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పెను. ఇక్కడ ఏలీ కూడా ఈ విషయం కాస్త తెలిసి ఏం చేయబడ్డాడు అంటే ఆ యొక్క ఎక్కడైతే కూర్చున్న ప్లేస్లో నుంచి వెనకకు పడి మెడ ఇరిగి చనిపోయాడు. అప్పటికే వృద్ధుడు, అంటే కొంచెం బలముగా ఉంటాడు, ఎక్కువ ఒళ్ళు కలిగిన వ్యక్తి ఏలి. అందులో మంద దృష్టి కలిగింది. ఒక్కరోజే ఏం చేయబడ్డారంటే 2 కుమారులు చనిపోయారు, తాను చనిపోయాడు. దేవుని యొక్క కోపము ఏం జరిగిందో తెలుసా? ఏలి ఇంటి మీదకి వచ్చింది. నేను ముందు మెసేజ్లో చెప్పాను, తప్పు చేసిన వారికి ఇంటికే శిక్ష అని. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారు తప్పు చేశారు. ఆ తప్పును బట్టి ఏలీ కూడా మందలించలేదు. ఏదో తెలిసిన విషయాన్ని బట్టి కొంత ఏదో మాట్లాడాడు. కానీ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ ఇంటికే శిక్ష వచ్చింది. ఏలీ కుమారులు 2 చనిపోయారు. కాబట్టి మన బ్రతుకులు, మన జీవితాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుని చక్కని జీవితాన్ని జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.